ఎంత 20 kilometers per hour. Speed of boat ఎంత 20 kilometers per hour. Right. A boat covers 120 kilometers. 120 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఏ నుంచి బికి వెళ్తుంది అండ్ 120 కిలోమీటర్లు బి నుంచి ఏకి వస్తుంది. 120 వెళ్ళేటప్పుడు ఏ నుంచి బికి 120, వచ్చేటప్పుడు బి నుంచి ఏకి 120 కిలోమీటర్లు. మొత్తము ఎన్ని గంటలు పడుతుంది? 12.5 గంటలు పడుతుంది. 12.5 గంటలు పడుతుంది. ఏ నుంచి బికి వెళ్తుంది అండ్ బి నుంచి ఏకి వస్తుంది. ఏ నుంచి బికి వెళ్తుంది, బి నుంచి ఏకి వస్తుంది. మొత్తం ఎన్ని గంటలు పడుతుంది? 12.5 గంటలు పడుతుంది. 12.5 గంటలు. వెళ్ళేటప్పుడు ఎంత దూరం సార్? వెళ్ళేటప్పుడు 120 కిలోమీటర్లు డివైడెడ్ బై బోటు వాటర్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంది. 120 బై ఎక్స్ ప్లస్ వై. ఇదంతా 120 బై ఎక్స్ మైనస్ వై is equivalent to 12.5 hours. is equivalent to 12.5 hours. చాలా జాగ్రత్తగా మనము ఒక కాన్సెప్ట్ తోటి మనము ముందుకెళ్దాం సార్. ఒక కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రైట్, ఏదైనా భిన్నము న్యూమరేటర్ బై డినామినేటర్. భిన్నము న్యూమరేటర్ బై డినామినేటర్. డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా నాకు డెసిమల్ వాల్యూ ఆగిపోతుంది. 0.25, 0.372 ఇలా ఆగిపోతుంది. ఇది కాని వాల్యూలు అవుతే పాయింట్ తర్వాత అంకెలు వస్తూ ఉంటాయి సార్. అది రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఒక భిన్నములో హారములో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, 2 and 5 పవర్ ఉన్నా నాకు డెసిమల్ ఆగిపోతుంది. లేకపోతే ఆ డెసిమల్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. 0.3 బార్, 0.27 బార్, 0.452 బార్ అదా రిపీట్ అవుతూ వస్తుంది. ఇది మైండ్లో ఈ లాజిక్ తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్స్లో చేయొచ్చు. 120 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ 120 బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 12.5. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20. నవ్వు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, 20 + 2 22. డినామినేటర్లో 2 కాదు 5 కాదు 11 అనే ప్రధాన సంఖ్య వచ్చింది. అంటే నాకు ఆన్సర్ డెసిమల్ డాట్ బార్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బార్ కాదు. ఇది 3, 20 + 3 ఎంత సార్? 23. ఇది కూడా ప్రధాన సంఖ్య, ఇది కూడా కాదు. సో అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. 4 పెట్టుకున్నాను అనుకోండి. 4 పెట్టుకుంటే 120 బై 24 ప్లస్ 120 బై 16, 120 బై 16 ఇదేమవుతుంది? 430 జార్ 4 6 జార్ 4 30ల 4 6ల ఇదెంత అవుతుంది? 430 జార్ 4 4 జార్ అంటే 30 బై 6 ఎంత? 5. 30 బై 4 ఎంత? 7.5. 7.5 5 + 7.5 ఎంత? 12.5 అవర్స్. ఈ రెండిట్లో ఎలా అయినా ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 4 కిలోమీటర్స్ పర్ అవర్. ఆన్సర్ ఎంత? 4 కిలోమీటర్స్ పర్ అవర్. అందరికీ లాజిక్ అర్థమైందా? డినామినేటర్లో నా హారములో 2 5 తప్పించి మిగతా ఏ ప్రధాన సంఖ్య వచ్చినా నాకు ఆన్సర్ టర్మినేటింగ్ డెసిమల్ కాదు, రికరింగ్ డెసిమల్ అయిపోతుంది. డాట్ తర్వాత వాల్యూ 0.23 బార్, 0.345 బార్ అలా వెళ్తుంది. అలా వెళ్ళకుండా రైట్ మనము ఆపే ప్రయత్నం చేస్తున్నాం. 20 + 2 22. 22లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, కాదు. 20 + 3 23 ప్రధాన సంఖ్య ఉంది, కాదు. సార్ ఇది 25 పెట్టుకుంటే ఇక్కడ చూడండి సార్, 120 బై 20 మైనస్ 5 15. 15 8 జార్ 120. 120 బై 20 + 5 25 4.8. ఇదేమో 4.8, ఇది 8. ఆన్సర్ 12.8 అవుతుంది. కానీ నాకు ఆన్సర్ ఎంత కావాలి? 12.5 కిలోమీటర్
కిలోమీటర్స్ కావాలి. ఈ పాయింట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. ఇది పెట్టుకుంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఐడియా చాలా ఈజీగా వస్తుంది. భిన్నములో డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నా పవర్ ఆఫ్ 5 ఉన్నా నాకు డెసిమల్ ఆగిపోతుంది. సో కాబట్టి డాట్ తర్వాత డెసిమల్ ఇక్కడ డిజిట్ ఆగిపోతుంది. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది.